ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము ఎరుగుటకాయ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మరొకసారి ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనట్టుగా ముందుకు సాగిపోదాము. జీవజాల బుట్టలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితమునకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన చిత్తమేమో అయి ఉన్నది అనే విషయాన్ని నిన్నటి దినమందు ధ్యానం చేస్తూ ఉన్నాము కొద్దిపాటిగా. ఇంకా ఆయా అనుసంధానము చేయబడిన దేవుని యొక్క లేఖనాల్ని తరచి చూద్దాము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని, క్రీస్తు మనలను విమోచింపవలనని అది తండ్రి సంకల్పము అయి ఉన్నది, తండ్రి చిత్తము అయి ఉన్నది, తండ్రి ప్రణాళిక మన ఎడల అయి ఉన్నది. అందువలన ఆయన అనగా తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు అయిన యేసు క్రీస్తు తను తాను మన పాపముల నిమిత్తం అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తము. అందుకనే యోహాను పత్రికలో మనం చూస్తే ఆయనే మనకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అనే మాట కూడా మనం చూడవచ్చు. కాబట్టి సర్వలోక ప్రజల కొరకు, సర్వలోకములో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన మన పాపములను, సర్వలోకములో ఉన్న ప్రజల యొక్క పాపమును విమోచించుటకు, ఆ పాపముల నుండి మనలను విడుదల చేయుటకు, మనకు రావలసిన శిక్షను తన మీద వేసుకున్నాడు. అందువల్ల మనము దేవుని ప్రేమించుచు ఉన్నామని కాదు, దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఉన్నాము అని కాదు, మనము భక్తులమని కాదు, కేవలము ఆయన కృప మహదైశ్వర్యము ద్వారా మనలను మన పాపముల నుండి విమోచించుటకై తన్ను తాను అప్పగించుకొనెను. ఈ యొక్క సత్యాన్ని మానవుడు అర్థము చేసుకోవాల్సిన వారై ఉన్నారు. అందువలన యేసుక్రీస్తు ప్రభువును అభిషక్తుడు అయి ఉన్నాడు అని విశ్వసించువాడు 1 యోహాను పత్రిక 5 మొదటి వచనములో యేసే క్రీస్తు అభిషక్తుడు అయి ఉన్నాడు అని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. విశ్వసించుట, యేసు క్రీస్తు ప్రభువు అయి ఉన్నాడని, యేసు రక్షకుడు అయి ఉన్నాడు అని విశ్వసించుటను బట్టి మనము దేవుని మూలముగా పుట్టి ఉన్నాము అని రుజువు అవుతుంది.
కాబట్టి ఆ పుట్టించిన సృష్టికర్తను, అందుకే 100వ దావీదు కీర్తనలో సర్వజనులకు ఆ ప్రభు పిలుపు ఇస్తాడు. ఆ యొక్క దావీదు మహాభక్తుడు ఎంతో దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఈ యొక్క సంకీర్తన వ్రాస్తూ చాలా అద్భుతంగా దేవుని శ్లాఘించుచూ ఉన్నాడు. ఈ యొక్క వచనాన్ని మనం చూస్తే సర్వజనులకు పిలుపునిచ్చి ఉన్నాడు. సర్వజనులారా అని, సర్వజనులకు పిలుపు. ఎందుకు సర్వజనులకు పిలుపు? ఎందుకు సర్వజనులకు సువార్త? ఎందుకు సర్వజనుల ఎడల ఆయనకు అంత జాలి కనికరము? ఎందుకు ఈ సర్వజనుల ఎడల ఆయనకు ఇంత గొప్ప ప్రణాళిక, తన ప్రాణమే త్యాగముగా చేయుట అనే మాటకు అర్థమేమనగా, సమస్తమైన ప్రజలారా, దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేస్తూ స్తుతిగానము చేయాలి అని, సంతోషముతో యెహోవాను సేవించాలి అని, యెహోవా దేవుని యొక్క సన్నిధికి రావాలి అని, ఆయనే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఇది శరీర రీతిగా పుట్టిన యొక్క పుట్టుక అమ్మ గర్భము నుండి తల్లిదండ్రుల మూలమున. కానీ యేసు నామమునందు విశ్వాసముంచిన వాడు ఆత్మ ద్వారా జన్మించుచూ ఉన్నాడు, దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. విశ్వసించుట ద్వారా దేవుని యొక్క బీజము మనలో నాటబడుతూ ఉంది. అందువల్ల యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతి వాని యందు ఏమి జరుగుతుంది అనగా, నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఆ పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఎవరికి ఈ మాట అర్థమవుతుంది? దేవుని నామమునందు విశ్వాసం ఉంచిన వానికి హృదయము తెరవబడుతుంది. అప్పుడు ఆయనను ప్రేమించగలరు. అప్పుడు ఆయనే దేవుడు, యెహోవాయే దేవుడని, యేసే అభిషక్తుడు అని తెలుసుకుంటాడు. ఆయనే మనలను పుట్టించాను అని అర్థం చేసుకుంటాడు. మనము ఆయన రూపము, ఆయన పోలిక, ఆయన ఊపిరి కలిగి ఉన్నాము అని మనం అర్థము చేసుకుంటాము. అందుకే 100వ దావీదు కీర్తన 1వ అధ్యాయం 3వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉంది, మనలను పుట్టించాను ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలము. మనం ఎవరమండి? ఆయన ప్రజలము. మనం ఎవరమండి? ఆయన మన కాపరి, మనం ఆయన గొర్రెలము, ఆయన మేపుతూ ఉన్న గొర్రెలము. ఎంత బాగుంది! ఈరోజున ఆలోచన చేయాలి. నో ye that the Lord he is God, it is he that hath made us and not we ourselves. We are his people and the sheep of his pastures. Hallelujah. ఇదండి మన జీవిత రహస్యము, మన ఉనికికి రహస్యము, మన జీవన శైలికి ఇదే అద్భుతమైన రహస్యము అయినది. అందువలన ఆయన నామమును ఘనపరచాలి. ఇది దేవుని యొక్క సంకల్పం వలన ఈ ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతూ ఉంది. అయితే నీవు ఆసక్తితో, ఇష్టపూర్వకంగా
నీ హృదయం తెరిచినప్పుడే జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. Because the Lord who gave himself for our sins, that he might deliver us from this present evil world, according to the will of God and our Father. అది ఆయన చిత్తము. It is his pleasure to deliver us from sins. ఆయన మనల్ని విడిపించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంత బాగుందండి. ఫిలిప్పీలు 4:20 చూసినప్పుడు మనకు అర్థమవుతుంది క్రీస్తు ప్రభువులో ఉన్న మహదైశ్వర్యము. ఈ మహదైశ్వర్యము చొప్పున ఆయన మనల్ని విమోచించుటకు ఇష్టపడి ఉన్నాడు. అందువల్లనే ఈ యొక్క పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఏమని వ్రాసి ఉన్నాడు? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నాయి అని. ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. మీ ప్రతి అవసరము మానవుడికి నిత్య జీవమునకు కావలసిన అవసరము. అదే రక్షణ, అదే ప్రశస్తమైన రక్తము, అదే ప్రశస్తమైన దేవుని యొక్క వాక్యము, అదే ప్రశస్తమైన నీరు. దాని ద్వారా ఆ ప్రభు మనలని పరిశుద్ధమైన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించి ఉన్నాడు. అదే మనకు మహదైశ్వర్యము. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. విశ్వసించినప్పుడు, ఇష్టపడినప్పుడు ప్రతి అవసరం, శరీర సంబంధమైన అవసరాల, నీ మనస్సుకు సంబంధమైన అవసరమా, నీ కుటుంబ జీవితమునకు అత్యధికమైన అవసరము, ఆవశ్యకత ఉందా? అవన్నీ కూడా ఆ యేసు నామములోనే తీరుతూ ఉన్నాయి. ఆయన తీర్చే దేవుడు, అనుగ్రహించే దేవుడు, ఇచ్చే దేవుడు. ఎంత బాగుందండి. క్రీస్తు యేసునందు మహిమలో ఆయనకు మహిమ ఉంది. ఆ మహదైశ్వర్య ఘని ఉంది, నిధులు ఉన్నాయి. ఆ యొక్క నిధి నుండి మీ ప్రతి అవసరము తీర్చును. నా ప్రియులారా, ఈరోజున నేను మీకు ప్రార్థన చేస్తాను. అందరూ వరుసగా నిలబడండి. మీకు కోటి రూపాయలు వచ్చేస్తాయి, కేజీ బంగారం వచ్చేస్తుంది, 100 ఎకరాలు వచ్చేస్తాయని అనౌన్స్మెంట్ చేస్తే లక్షల మంది క్యూలో నిలబడతారు. ఏది ఆశ? ఈ ఆశ దేనికి సంబంధించింది? ఈ మట్టిలో ఉన్న ఈ ఐశ్వర్యమును వారు సొంతం చేసుకోవాలన్న ఆశకు వారు తెల్లారుజాము 12, 1 గంట నుండే మొదలెడతారు క్యూలో నిలబడుటకు. ఆశ. ఈ రోజున అది నీ అవసరం కాదు. నీ అవసరమేమో అనగా ఉండుటకు గృహము, తినుటకు ఆహారము, కట్టుకొనుటకు నీ యొక్క శరీర సౌష్ఠమును కాపాడుకున్నటకు వస్త్రము. ప్రభువు నీకు సమస్తము సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. దురాశ వలన ఈ లోకములో ఉన్నదంతా దురాశే. దానివలన నీకు ఏం కలుగుతుంది? ఆయాసము, దుఃఖమే. ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. అయితే ప్రభువు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క మానవునిని రక్షించుకొని
తన తండ్రి చిత్తమును మన జీవితంలో నెరవేర్చి ఆ ప్రభువు ప్రస్తుత దుష్టకాలములో నుండి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. తన బలమైన సంరక్షణలోకి మనల్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు. మన పాపముల నిమిత్తము, మన బంధకముల నిమిత్తము, మన విడుదల నిమిత్తము తానే జామీనుగా వచ్చి ఉన్నాడు. తానే వెల చెల్లించి రుసుము కట్టి మనకు విడుదల చేసి ఉన్నాడు. అంత గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రస్తుత దుష్టకాలము ఏ విధంగా ఉంది? 1 తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక 1:10 దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తూ ఉన్నారు. తెస్సలోనికైలో అనే ఈ తెస్సలోనియలో ఉన్న సంఘస్థులు యేసుక్రీస్తు ప్రభు రాబోతున్న ఉగ్రత, ఆ భయంకరమైన ఆరణి అగ్ని, భయంకరమైన తీర్పు, నరకము నుండి తప్పించుటకు ఆయన పరలోకము నుండి దిగివచ్చును అని ఎదురు చూస్తూ ఉన్నారట. అనగా యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. తన యొక్క ప్రశస్తమైన రక్తమును చిందించి మన కొరకు చనిపోయి ప్రాణమిచ్చి పునరుత్థానుడై తిరిగి లేచి తండ్రి యొక్క సింహాసనమందు కూర్చొని ఉన్నాడు. అయితే ఆ ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. ఎందుకు మరలా రావాలి? ఈ ప్రస్తుత దుష్ట కాలము నుండి మనలను ఈ యొక్క అపవాది తంత్రముల నుంచి విడిపించుటకు ఆ యేసు క్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నారు అని సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందువల్లనే యోహాను 14:1 మీ హృదయములను కలవరా పడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచూ ఉన్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎందుకు ప్రభు వస్తున్నాడు? ఆయన ఒకసారి వచ్చారు కదా, మళ్ళీ రావాలా ఈ లోకానికి, మట్టికి? అంటే మట్టిలోనే ఉన్నారు ఈ ప్రజలు. ఈ మట్టి నుండి విముక్తి చేయుటకు, ఈ శాపగ్రస్తమైన భూమి నుండి విడుదల చేయుటకు, ప్రస్తుతము ఆ దుష్ట కాలము నుండి మనల్ని విడుదల చేయుటకు ఆయనందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆ ప్రభు నివాసములలో వారిని చేర్చుటకు, తండ్రి ఇంటా చేర్చుటకు మన ఆత్మలను ఆయన కొనిపోనున్నాడు. 2 యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. బిలియన్స్ ఆఫ్ పీపుల్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్. ఇన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్, వీరందరూ కూడా ఉండుటకు, నివాసము చేయుటకు, తండ్రితో నివాసము చేయుటకు, నివాసములు ఏర్పాటు చేయడానికి వెళ్తూ ఉన్నాను అని శిష్యులకు చెప్పారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనేడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచూ ఉన్నాను. In my Father's house are many mansions. If it were not so, I would have told you, I go to prepare a place for you. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల
నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు పరలోకములో ఉండుటకు నేను సిద్ధపరిచిన ఆ నివాసములలో నివసించుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఎవరండి తీసుకొని వెళ్ళేది? ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభువే రాబోతూ ఉన్నారు. ఆయనే కొనిపోతారు అట. ఎవరికి డ్యూటీ పెట్టలేదు. If I go and prepare a place for you, I will come again and receive you unto myself, that where I am, there ye may be also. కాబట్టి ఆయన వచ్చి మనలను ఈ ప్రస్తుత దుష్ట కాలము నుండి మనలను విమోచించుటకు, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుటకు ఆయన రాబోతున్నాడు అని ఎదురు చూస్తున్నారు తెస్సలోనిల సంఘంలో ఉన్న పరిశుద్ధులు. మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితరో, మీరు ఎలాగూ ఎదురు చూస్తూ ఉన్నారో, తిరిగి యేసు ప్రభు రాబోతున్నాడు అని ఆ సంగతి వారు మాకు తెలియచేస్తూ ఉన్నారు అన్నాడు. ఆసక్తి గల సంఘము, ఆసక్తి గల పరిశుద్ధులు, ఆసక్తి కలిగిన విశ్వాసులు, ఆసక్తి కలిగిన దైవ సేవకులు, ఈ లోకపు శ్రమలకు, దుష్టుడి వాడి కార్యములకు లొంగని ప్రజలు, దేవుని కొరకు పోరాటం పోరాడేవారుగా వీరు గొప్ప సాక్ష్యము కలిగి ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు యోహాను సువార్త 15:19, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మీరు లోక సంబంధులా? అయితే లోకము తన వారిని, లోకస్తులను, ఇటు అటు కాళ్ళు వేసేవారిని, ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడేవారిని, ఈ లోక స్నేహము చేయువారిని స్నేహిస్తారు. మీరు లోక సంబంధులైన అయిన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. అందువలన లోకం మిమ్మల్ని ద్వేషించును. మీకన్నా ముందు నన్ను ద్వేషించి ఉన్నారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాను. అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచూ ఉన్నది. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులకు ఈ విషయం తెలియజేశారు. ఈ ద్వేషము అనేది ఈ దైవజనులకు, దేవుని యొక్క అపోస్తులకు, శిష్యులకు ఎదురు వచ్చింది. శ్రమలు, నిందలు, అవమానాలు, దేవుని యొక్క సాక్ష్యము నిమిత్తము, సువార్త పరిచర్య నిమిత్తము వారు చేస్తున్న ఆ యొక్క పరిచర్యలో ఎదురు దెబ్బలు తిన్నారు. వారు ప్రభు చేత ఏర్పాటు చేయబడ్డారు. అందువలన ద్వేషించబడ్డారు. అయినప్పటికీ దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు. దాసుడు అంటే అపోస్తలులు, శిష్యులు ఈ యొక్క బాధలు పడి గొప్పవారేం కాదు. నేను మీకన్నా ముందే శ్రమ పడ్డాను, ద్వేషించబడ్డాను, ముందే హింసలు పొందాను. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించును. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొనును. హల్లెలూయా. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో వస్తున్న శ్రమల గురించి, నిందల గురించి, అవమానాల గురించి, సువార్త పరిచర్యలో మీకు కలుగుతున్న వేదన, బాధ, హింసలు, నరక యాతనలు పెడుతున్న పరిస్థితులన్నిటిలో మీరు సంతోషించుడి. మరలా చెప్పుదును సంతోషించుడి. ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించండి అని మీరు అంటారు అని ప్రభు ముందుగానే చెప్పారు. దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మీకన్నా ముందు నన్ను ద్వేషించారు, మీకన్నా ముందు
నన్ను హింసించారు. దేవునికి మహిమ కలిగింది. కాబట్టి హింసలు, వేదనలు, ద్వేషాలు ఉన్నప్పుడు మనం భయపడుట కాదు, కానీ నిలకడగా నిలబడి ఆ యొక్క దుష్ట కాలము నుండి తప్పించబడుటకు, ప్రభు యొక్క కౌగిట్లోకి చేర్చబడుటకు సిద్ధపడిన ఎడల మనము ధన్యులము, భాగ్యవంతులము అవుతాము. అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, ముందుకు సాగిపోవడానికి ప్రభు మన ఈ వాక్య ధ్యానములో ఏక ఆత్మ, ఏక మనస్సు కలిగి దేవుని యొక్క లేఖనాలు ఖచ్చితంగా విని ధ్యానించుటకు సిద్ధపడతాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.